నిర్మల్ జిల్లా ఖానాపూర్కు మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఉద్దేశపూర్వకంగానే వారి స్వగ్రామం ఉట్నూరుకు తరలించాలనేది తడిబట్టలతో పోచమ్మ గుడిలోకి రావాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తాను ఉద్దేశపూర్వకంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఉట్నూరుకు తరలించలేదని, తడి బట్టలతో పోచమ్మ గుళ్లకు వస్తానని మీరు వస్తారా అని ఎమ్మెల్యే సవాళ్లు విసరడంపై ఇంటిగ్రేటెడ్ స్కూల్ జేఏసీ నాయకులు స్వీకరించారు. రేపు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తాము పోచమ్మ గుడి వద్దకు వస్తామని, మీరు నిర్మల్ జిల్లా ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రేపు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తాము పోచమ్మ గుడి వద్దకు వస్తామని, మీరు నిర్మల్ జిల్లా ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మీ స్వగ్రామానికి తరలించలేదని, తడిబట్టలతో పోచమ్మ గుడిలోకి రావాలన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టేందుకు స్థలమున్న మీ వ్యక్తిగత సిద్ధాంతం తోటి ఖానాపూర్, కడెం, దుస్తురాబాదు, పెంబి 4 మండలాలు విద్యార్థుల భవిష్యత్తుకు అన్యాయం చేస్తూ స్కూలు తరలించడం మానుకొని ఇప్పటికైనా ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూలు ఇక్కడే నిర్మించేందుకు కృషి చేయాలని, లేని ఎడల ఇంటిగ్రేటెడ్ స్కూల్ జేఏసీ పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. మీ ప్రచారం కొరకు ఉచిత హామీలు ఇచ్చుడు మానుకోవాలని హితవు పలికారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బొజ్జు పటేల్ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్పై జేఏసీ మీద అవాకులు చివాకులు పేలుతూ వారు ఏమన్నారంటే, నేను దురుద్దేశపూర్వకంగా స్కూల్ను తరలించలేదు అని అన్నారు. మరి ఏ విధంగా తరలించారో మాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక పక్క ఎవరికి తెలియకుండా ఇక్కడికి వచ్చిన స్కూల్ను నువ్వు తరలించకపోయినావు. ఇక్కడి ప్రాంత పెద్ద మనుషులకు కానీ మేధావులకు కానీ అది చెప్పలేకపోయినారు మీరు. అది ఒకటి తప్పు. తర్వాత కూడా మేము అపాయింట్మెంట్ అడిగినాం, అది కూడా ఇవ్వలేకపోయారు. మాకు జేఏసీ ఏదైతే ఏర్పడి ఈ స్కూల్ కొరకు పోరాటం చేద్దామన్నప్పుడు ఫస్ట్ మీకు మా విన్నపము మా వినతి పత్రం ఇస్తామని అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయినారు అడిగితే. తర్వాత కూడా మేము ఉద్యమాలు చేసి ఇక్కడ స్థలం లేదు అన్నందుకు ఆ స్థలం కొరకు కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్టీఐలో సమాచారం కొరకు సేకరించి ఒక 4 నెలలు మీరు ఇబ్బంది పెట్టిన అధికారులను ఇవ్వకుండా సమాచార హక్కు చట్టం కింద అన్ని రోజులు పడ్డది. వాళ్ళు కూడా దాటవేసి మీ ఒత్తిడికి, అధికార ఒత్తిడికి ఇవ్వలేక 4 నెలలు కాలయాపన చేశారు. అయినా తీసుకున్నాం, ఓపిక పట్టినాం. అయినప్పటికీ కూడా ఒక ఉద్యమం చేస్తే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఆ ప్రొసీడింగ్స్ని చూపించి మేము ఛాలెంజ్ చేస్తున్నాం, తెలంగాణ తల్లి చౌక్లో మీరు సిద్ధమేనా? స్థలం లేదన్నారు కదా, మేము స్థలం ఉన్నదని నిరూపిస్తున్నాం, మరి రేపు వస్తారా, దీన్ని స్వీకరిస్తారా అంటే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ స్వీకరించలేకపోయారు. ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా లబ్ధి పొందడానికి, ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి, ఈ ఎన్నికల్లో విజయం పొందడానికి నేను దురుద్దేశంగా తీసుకుపోలేదు. ఇది స్థలం లేకలే అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మరి ఏ విధంగా తీసుకుపోయారు అని మేము అడుగుతున్నాం. అలాగే వారు ఏమన్నారంటే, గుడిలోకి తడిబట్టలతో చూస్తామంటున్నారు. చాలా మంచిది ఉద్దేశం సార్. ఈ ప్రాంతం అవసరాల కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ ప్రాంత విద్యా ప్రమాణాల కొరకు మాకు నిజాయితీగా ఉన్నది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ గుడి కంటే ఆ గుడికే రేపే ఇవి మన ముత్యాల పోచమ్మ వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడికే వస్తాం, మీ సవాళ్ళు స్వీకరిస్తాం. మేము కూడా తడిబట్టలు చొరవడానికి గుళ్ళోకి సిద్ధంగా ఉన్నాం. మరి మీరు కూడా దీన్ని స్వీకరించి రేపు తెలియచేయాలని, ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయ విధంగా మీ మనసు మారాలని, ఆ అమ్మవారు మీకు ఆశీర్వాదం ఇవ్వాలని ఈ ఎన్నికల సందర్భంగానే మాకు పూర్తి హామీ ఇచ్చి ఈ ప్రాంత ప్రజలను విద్యావంతులను చేసే విధంగా సహకరించాలని, ఆ స్కూల్ ఇక్కడికి తేవాలని కూడా సవినయంగా మీకు కోరుతున్నాము. రేపు మధ్యాహ్నం 12 గంటలకు జేఏసీ తరఫున మేము ముత్యాల పోచమ్మ గుడికి తప్పకుండా మీ సవాళ్ళు స్వీకరించి వస్తున్నాం.